నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హౌస్ వచ్చేసి 100 యార్డ్స్ అండి. 100 యార్డ్స్ నార్త్ ఫేస్ 2 బీహెచ్‌కే హౌస్ అండి. 100 గజాలు. అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి హౌస్‌కి. ఇదొచ్చేసి మనకు కార్ పార్కింగ్ స్పేస్ అండి కనిపించేది. ఇదంతా పార్కింగ్ స్పేస్. ఇప్పుడు వర్క్ నడుస్తుందండి. పెయింట్ ఏస్తున్నారు. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇదొచ్చేసి బోర్ అండి. బోర్ విత్ మోటరు. ఇది వాటర్ ట్యాంక్ అండి. మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ ఇది. ఇదంతా వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి. ఎలివేషన్ టైల్స్ ఇవన్నీ. ఇదొచ్చేసి స్టెప్స్ వైపు అండి. ఇది వరండాలోనే ఫాల్ సీలింగ్ ఇదంతా. హౌస్ మాత్రం చిన్న బడ్జెట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. ఇదంతా ఎలివేషన్ అండి. ఎలివేషన్ టైల్స్. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అండి. నార్త్ ఫేస్ మెయిన్ డోర్ ఇది. ఇది లివింగ్ రూమ్ అండి. నార్త్ ఫేస్ ఇది లివింగ్ రూమ్ ఇది. ఫ్లోరింగ్ మొత్తము మార్బుల్స్ వేసారండి. చిన్న ఫ్యామిలీకి మాత్రం సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇదంతా లివింగ్ రూము. ఇటు లివింగ్ రూమ్లో ఈస్ట్ సైడు ఒక డోర్ ఇచ్చారండి. ఇటు ఎవరి కొంచెం ఈస్ట్ నుంచి నడిచే వాళ్ళు కానీ నార్త్ నుంచి నడిచే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండటానికి. ఇదంతా లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి ఇదంతా. ఇది వచ్చేసి మనకు షెల్ఫ్లు ఇచ్చారండి చిన్నవి డిజైన్ కోసము. ఇటు కనిపించేది టీవీ షెల్ఫ్ అండి ఇది. అదేవిధంగా ఇది వెంటిలేషన్ కోసం విండో అండి. ఇది వచ్చేసి మనకు పూజ కోసం స్పేస్ ఇచ్చారండి. పూజ రూమ్ సపరేట్గా ఇవ్వలేదు, చిన్న హౌస్ కాబట్టి. అదేవిధంగా ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో మాత్రం షెల్ఫ్లు మాత్రం చాలా ఇచ్చారు చూడండి. టైల్స్ కూడా చూడండి చాలా హైట్ వరకు పేస్ట్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి. ఇదంతా కిచెన్ రూమ్ ఇది. సబ్జా కూడా ఇచ్చారండి. కబోర్డ్స్ కూడా చేసుకుంటానికి ఈజీగా ఉండటానికి. ఇదంతా కిచెన్లోని షెల్ఫ్లు అండి ఇవి. చిన్న హౌస్ అయినా కూడా కిచెన్లో షెల్ఫ్లు కూడా చాలా ఇచ్చారు. చిన్న ఫ్యామిలీ నుంచి అందరికీ సరిపోతుందండి మోస్ట్లీ. లో బడ్జెట్ హౌస్ కావాలనుకున్న వారు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఇదంతా లివింగ్ రూమ్ అని. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి. మామూలు షెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఈ కనిపించేది వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ ఇది. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. టైల్స్ కూడా వర్క్ అయిపోయింది. పైన పెయింట్ కూడా వేశారు. సింగిల్ కోట్ వేశారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు చూడండి. టైల్స్ వర్క్ అయిపోయింది. ఇంకా డోర్ అది ఫిట్ చేయలేదండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్, మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సింగిల్ కోట్ అయిందండి. షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. ఫ్లోరింగ్ మొత్తం హౌస్ మొత్తం మార్బుల్సేనండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా హౌస్ కొనుక్కునే వాళ్ళు ఉంటే మన ఛానల్ షేర్ చేయండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో కూడా ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కోసం ఇచ్చారు. గ్లీజర్ పాయింట్ కూడా కనెక్షన్ ఇచ్చారండి. ఇదంతా అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి ఈ రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇది.
అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడండి, ఒక వైపు కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి, వేరే వైపు లైట్ కలర్స్ ఇచ్చారు. ఇల్లు మొత్తం ఫ్లోరింగ్ మార్బుల్సేనండి. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు చూడండి. ఇదంతా ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్లో. ఇది వచ్చేసి షెల్ఫ్లు అండి, చిల్డ్రన్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ఇవన్నీ. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. కన్స్ట్రక్షన్ కానీ అన్నీ చాలా మంచిగా కట్టి అని చెప్తున్నారండి. ఇంకా డోర్ ఫిట్ చేయలేదు. ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. లోన్ వస్తుందండి. ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పెయిడ్ ఉంది. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని కట్టారండి ఇది. చూడండి, లివింగ్ రూమ్ కూడా సరిపోతుందండి చిన్న ఫ్యామిలీకి. ఇదంతా కనిపించేది కార్ పార్కింగ్. అదేవిధంగా ఈస్ట్ సైడ్ అండి, ఈస్ట్ సైడ్ ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి. హౌస్ చుట్టూ కూడా స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి, టైల్స్ పేస్ట్ చేశారు చూడండి. ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి సౌత్ సైడ్ అండి. ఒక ఫీట్ గల్లీ ఇచ్చారు. మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇటు స్టెప్స్ దగ్గర కూడా వాష్ ఏరియా ఇచ్చారండి చూడండి. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారు, ట్యాప్ ఇంకా ఫిట్ చేయలేదు. ఇది స్టెప్స్ దగ్గర స్పేస్ అండి. అదేవిధంగా ఇది వెస్ట్ సైడ్ అండి. వెస్ట్ సైడ్ కూడా ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్. ఇదంతా వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయని చెప్తున్నారండి. ఇది వచ్చేసి స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకి అండి, డాబా మీదకి. స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి. ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి, లోన్ వస్తుంది. ఇది వచ్చేసి 100 గజాలండి. 100 గజాలు నార్త్ ఫేస్ అండి. 100 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ 2 BHK హౌస్ అండి. ఇది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి, మొబైల్ నెంబర్ ఉంది, ప్రైస్ అవన్నీ డిస్క్రిప్షన్లో రాశాను. మీకు ఎవరికైనా హౌస్ కావాలి అనుకుంటే 1 డే బిఫోర్ ముందు మాకు చెప్తే మేము హౌస్ విజిట్ చేపిస్తానండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ స్పేస్ అండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారు. ఇటు చుట్టూ హౌజెసే ఉన్నాయి చూడండి, మొత్తం హౌజెసే ఉన్నాయి. ఇది వచ్చేసి చూడండి, హౌస్ ఉన్నాయి, చుట్టూ హౌజెస్ కూడా ఉన్నాయి. అన్నీ సేల్ అయిపోయినాయండి దరిదాపు. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.